వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. మధ్య ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు. 55 రోజులకు 47,88,732 రూపాయల ఆదాయం. ఓటు హక్కుపై ట్రాన్స్జెండర్స్ కు విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించిన అధికారులు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలియజేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పొర్లు దండాలతో నిరసన తెలియజేసిన పారిశుద్ధ్య కార్మికులు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు మిన్నంటిన సంబరాలు. జంగారెడ్డిగూడెం సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఓటు హక్కుపై ట్రాన్స్జెండర్స్ తోనూ విద్యార్థులతోనూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో మానవహారం చేశారు. అధికారులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కలిసి సంయుక్తంగా ఓట్లపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవజోజి, ఎంపీడీఓ ప్రసాద్, ఎంఈఓ 1 రాములు, ఎంఈఓ 2 రాముడు తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా ఇమ్మని శశికుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీవజోజి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ తహసీల్దార్ గారు శ్రీవజోజి గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. యాజమాన్యం, పాఠశాల, సిఎస్టిఎస్ కళాశాల సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమానికి. భారతదేశ పౌరులమైన మేము మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు మన సిఎస్టిఎస్ కాలేజీలో మన ట్రాన్స్జెండర్స్ కి ఓటు పైన అవగాహన నిమిత్తం కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఇక్కడ స్వీప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఓటుని ఎలా విధంగా ఉపయోగించుకోవాలి, మన భవిష్యత్తు లైఫ్ ఎలా ఉంటుందో దాని మీద మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. కాబట్టి దీనికి అటెండ్ అయిన మన ఎంపీడీఓ గారికి, టీచర్స్ కి, మన అందరికి నా యొక్క నమస్కారాలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఓటు వేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఓటును ఏ విధంగా వేయాలి అనే దానిపై ప్రాక్టికల్ గా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చేసిన కార్యక్రమం చూపర్లను ఆకట్టుకుంది. పోలింగ్ సమయంలో పోలింగ్ తేదీ, నియోజకవర్గం పేరు, బిఎల్ఓలు, ఎన్నికల అధికారులు, ఓటు వేసే విధానం, ఓటు వేసిన తరువాత ఏ గుర్తుకు ఓటు వేశామో సూచించే విధానం తదితర అంశాలపై విద్యార్థులలో చైతన్యం కల్పించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థులకు ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తారు. పోలింగ్ బూత్ కు ఎంతమంది ఓటర్లు ఉంటారు అనే అంశంపై విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు ఉపన్యసించారు. ఎవరైతే సమాజానికి హితోధికంగా దోహదపడి పనిచేస్తారో అటువంటి వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఓటర్కు మాత్రమే ఉంటుందని వక్తలు ప్రసంగించారు. ఓటు అనే ఆయుధంతో పాలకులను ఎన్నుకోవాలని అన్నారు. మొదటి ట్యాక్స్ కట్టేవారికి, సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు కలిగి ప్రతిపాదిస్తే ప్రతి సామాన్యుడికి ఓటు హక్కు కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శ్రీవజోజి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక టెన్షన్ తెలియదండి, ఒక టెన్షన్ వస్తుంది. టెన్షన్ లో మనం చెయ్యాలి అనుకునే పని కాకుండా వేరే ఓటు చేస్తే అది ఉపయోగం లేకపోవడం కానీ మరొకటి కానీ జరగచ్చు. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ప్రాక్టికల్ గా ఒకసారి ఓటు చేసేటువంటి అవకాశం ఈవీఎం ఈ కార్యక్రమాన్ని మీకు కల్పిస్తూ దాని గురించి వివరంగా చెప్పే ఓటు వేసేటప్పుడు ఓటు గురించి అవగాహన ఉండాలి, వేసేటువంటి నాయకుల మీద అవగాహన ఉండాలి, పార్టీల మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని మనమే దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం మన ఓటు ద్వారా వస్తుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియ గతంలో స్వతంత్రం రాకముందు
ముందైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అని చర్చ జరిగినప్పుడు చాలా మంది మేధావులు ఓన్లీ ఫర్ ట్యాక్స్ పేయర్స్, పన్ను కట్టే వాళ్లకు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లకు అనేటువంటి విధానాలు తీసుకొచ్చారు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 21 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి. ఎందుకంటే ఎన్నుకునే నాయకుడు ఆ గ్రాడ్యుయేట్స్ ని, ట్యాక్స్ పేయర్స్ నే కాదు పరిపాలించేది, సామాన్యుని కూడా పరిపాలిస్తాడు. ఆ సామాన్యునికి కూడా ఓటు రావాలి. అతని నాయకుడిని ఎన్నుకునే అవకాశం పండితుడికే కాదు పామరునికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఓటు హక్కు కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్. ముందుగా చెప్పాలి అంటే ఇప్పుడు ఓటు వేయడానికి మాకు అర్హత ఉందా లేదా అనేది ఒకటి ముందు తెలుసుకుంటాం. అట్లాగే ఆ తదుపరి వాటి వినియోగం ఎట్లా ఉంటది, ఏ తరహాలో ఉంటుంది అనేది కూడా ప్రాక్టికల్ గా మన ముందే మనకి ఒక డెమో చూపిస్తారు అంటే అతగాడి భాగ్యం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఓటు హక్కు దారుడు. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రైట్, ఒక పవర్ లాంటిది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసే విధానం, అట్లాగే ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎట్లాగా ఓటు హక్కుని మరి ఉపయోగించేటప్పుడు మరి దీంట్లో కొన్ని రకాలుగా వేరియేషన్స్ ఉంటాయి. వాటిని ఎట్లాగా తీసుకోవాలి అంటే మిషన్ పద్ధతి ద్వారానా లేకపోతే పేపర్ ద్వారానా అనేవి కూడా 2 రకాలుగా ఉంటుంటాయి. వాటిని కూడా మీరు అవగాహనతో తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. అట్లాగే ఈ ఓటుని ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు, అది ఎడ్యుకేటర్ అవ్వచ్చు, నాన్ ఎడ్యుకేటర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనే విషయాన్ని మీరు కూడా మీ సరౌండింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియపరచాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అట్లాగే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో చేపడుతున్న సామూహిక రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించి సంఘీభావం తెలియజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ, కంచర్ల గణేష్ కుమార్, టేక్ యాకూబ్, కోటగిరి ప్రమీల, జనసేన పార్టీ నాయకులు వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే మరి ఈ రోజున మున్సిపల్ ఆఫీస్ దగ్గర 10 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు మరి ఇక్కడ సమ్మె చేస్తున్నారు. మరి వీరు కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ గురించి పట్టించుకోలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో మనకి ఇంపార్టెంట్ గా ఉన్నది, రాష్ట్రం శుభ్రంగా ఉన్నది అంటే మరి మున్సిపల్ కార్మికులే దానికి కారణం. మరి వీరు లేనిదే ఏ ఊరు గాని, ఏ గ్రామం గాని ఏది కూడా పరిశుభ్రంగా ఉండదు. కన్నతల్లి తర్వాత ఒక శుభ్రంగా చేసేవాటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మున్సిపల్ కార్మికులే. మరి తల్లి ఎలాగైతే మలమూత్రాలను శుభ్రం చేస్తూ ఉంటుందో పిల్లలకి, మరి అలాంటి వాటిల్లో కూడా వీరు ఎంతో శ్రమించి మన అందరికీ కూడా సేవలు చేస్తున్నారు. మరి అలాంటి వారికి ఎంత జీతం ఇచ్చినా గానీ తక్కువే. మరి అలాంటిది వీరు 26,000 డిమాండ్ చేస్తుంటే మరి ఇంతవరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. మరి తక్షణమే వీరికి 26,000 ఇవ్వాలని చెప్పి, లేని పక్షంలో మరి ఇలాగే ఈ యొక్క సమ్మెలు కొనసాగుతూ ఉంటాయని, మరి 2024న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుందోటే మరి ఈ యొక్క సమస్యని మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లి మరి వీళ్ళ కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన విన్నవించుకుంటామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న మా మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాం. మీరు కోరిన న్యాయమైన కోరికలు త్వరగా తీర్చాలని, మీరు త్వరగా విధుల్లోకి రావాలని మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే చాలా మొండి వాళ్ళు వైఖరిస్తున్నారు. దున్నపోతు మీద బురద జల్లినట్టు వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఊరు బాగుండాలంటే కంపల్సరిగా మీరు ఎంత కృషి చేస్తారో అందరికీ తెలుసు. ఈ రోజున ఊరంతా కూడా ఒక వల్లగాడ్లా తయారైపోతుంది. ఎక్కడ చూసినా సరే అధ్వానంగా ఉంటున్నాయి. రోడ్లు చూసినా సరే మొత్తం జంతువులు చనిపోయి రకరకాల బాధలతో ఉన్నారు. కనీసం వాళ్ళందరూ ఆరోగ్య ఊరి దృష్ట్యా కూడా త్వరగా మీరు దిగి వీళ్ళ కోరికలు తీర్చాలని జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ హక్కుల కోసం రిలే సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. పొర్లు దండాలు పెట్టి నిరసన తెలియజేశారు. సిఐటియు నాయకురాలు సుభాషిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షలు చేపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడారు.
నా పేరు రాజు, యూనియన్ కమిటీ సభ్యుడిని. నిన్న రోజుకి 2 సార్లు మున్సిపల్ మంత్రులు, మా మున్సిపల్ సంఘాల యూనియన్ నాయకులతో చర్చలు జరపడం జరిగింది. కానీ చర్చలు మాకు విఫలంగా వచ్చినాయి. ఎందుకంటే మేము చేస్తున్న సమ్మెలు మా సమస్యల మీద, మా సమస్యలు పరిష్కరించబడిన సమ్మె కొనసాగిస్తాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులు కలిసి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే సమ్మెని విరమించలేదని తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటేష్ అండి. పలు వర్కర్లని ఈ రోజుకి 9 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాం. మమ్మల్ని చర్చలు పిలిచి మాట్లాడి చేసి ఏదైనా సరే సమస్యలు మళ్ళీ వెనక్కి వస్తున్నారు కానీ మా సమస్యల మీద ఏది మాట్లాడతలేదు ముఖ్యమంత్రి గారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కమిటీ వేసి మాట్లాడి చెప్పేసి ఏదైనా మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం జరుగుతుంది. ఇప్పటికైనా మమ్మల్ని ఈ 9 రోజులు బట్టి చేస్తున్నామంటే మమ్మల్ని ఇలాగ ఒకసారి కూడా వచ్చి ఎవరు ఏ నాయకులు కూడా మాట్లాడతలేదు. డైలీగా వచ్చి ఇక్కడ జంగారెడ్డి పనిచేసే వర్కర్లు అని చెప్పేసి ఎవరు కూడా గుర్తిస్తలేదు మమ్మల్ని. ఈ రోజు సమ్మెలో కూర్చొని 9 రోజులు అవుతుందంటే ఎవరు రాలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. మమ్మల్ని గుర్తు పెట్టుకుని ఈ సమ్మె విరమించేసేలాగా చేసి మా కోరికలు తీర్చి, మా న్యాయమైన కోరికలు తీర్చి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గుర్తించి మా న్యాయమైన కోరికలు తీర్చారని చెప్పేసి సెలవు తీసుకుంటూ 3 రంగుల జెండా మధ్యలో అభయహస్తం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ జెండా జంగారెడ్డిగూడెంలో రెపరెపలాడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం కలిగిందంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆముద పొదలోకి షర్మిలమ్మ రాకతో కల వచ్చిందంటూ తీన్మార్ డప్పుల మధ్య భారీ ర్యాలీ చేశారు. జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిలకు బాధ్యతలు ఇవ్వడమే కాకుండా సీఎం గా ప్రకటించాలని ఆశించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ ప్రతినిధులు ప్రదర్శనలో నృత్యాలు వేశారు. ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, ఎల్లూరి ఫణికుమార్, ప్రగల్లపాటి కాశీ, వీరవల్లి సోమేశ్వరరావు, అమ్మా నిలయ మొగల్నిడి శ్యాంబాబు, జీడికంటి రామారావు, హీరా హకీం, తాడేపల్లి ఉమా, కృష్ణ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. శాంతి, సమానత్వం, సమాజం హితవు కోరేదే కాంగ్రెస్ పార్టీ అని, జట్టి గురునాథరావు నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, కాబోయే సీఎం షర్మిల అంటూ నినాదాలు చేశారు. ఈ రోజున శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం, ఆవిడ రాకకు స్వాగతిస్తూ మన బెట్ట ప్రాంత నాయకులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిడికి స్వాగత సుమాంజలి అర్పిస్తూ మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాకతో పూర్వవైభవం వచ్చిందని చెప్పేసి ప్రతి చోట కూడా మరి చెప్తున్నారు. అలాగే మన ప్రాంతంలో కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉండేవారు, అదే స్ఫూర్తి ఈ రోజున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా తక్కువ సమయంలో మరి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఈ యొక్క యాత్రని, ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడానికి రావడం పట్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఆవిడ ఈ రోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది. అందరం కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు. ఆవిడ రాకతో రాజశేఖర రెడ్డి కోరిక తీరుతుందని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీలో గతంలో ప్రజలకు జరిగిన మేలు, గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం గానీ, దేశం గానీ ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఎక్కడ చూసిన నిరుద్యోగ సమస్య, రైతులకి చాలా గిట్టుబాటు ధర లేక రైతుల సమస్యలతోటి, అలాగే కార్మికుల సమస్యలతోటి, అటు బీజేపీ ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ దేశవ్యాప్తంగా కూడా అనేక కష్టనష్టాలతో ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ మధ్య కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీలో మీటింగ్ జరిగిలో కూడా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారిని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్.
3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పెరెడ్ గ్రౌండ్ సమీపంలో కోఆపరేటివ్ భవన నిర్మాణానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎంజేవి భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ బి ఆదిప్రసాద్, ఏఆర్డీఎస్పీ బి చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఎస్పీపీఏ అబ్దుల్ అలీం, కృష్ణం రాజు, కోఆపరేటివ్ సెక్రటరీ హలీం, ఏలూరు 3 టౌన్ ఎస్ఐ రామకృష్ణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. వివిధ టీమ్స్ పోటీల్లో పాల్గొన్నాయి. 3 సచివాలయాలకు సంబంధించి 7 మ్యాచ్లు 14 టీమ్స్ తలపడ్డాయి. 3 టీమ్స్ గెలుపొందినట్లు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీలు, వివిధ శాఖల అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన బీసీ సంఘం సమావేశం విజయవంతమైనట్లు టీడీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తెలియజేశారు. కోల రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికార డైరెక్టర్ చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, బూసా సత్యనారాయణ రెడ్డి, ననుబోలు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జైహో బీసీ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, రాష్ట్ర శెట్టి బరజ కన్వీనర్ పుడిపూడి సత్యబాబు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవేగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయ హుండీని లెక్కించారు. 55 రోజులకు గాను 47,88,732 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. తాడేపల్లిగూడెం తనిఖీదారు సుజన్ కుమార్ పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. హుండీల ద్వారా 38,48,250 రూపాయలు, చిల్లర నాణాల రూపంలో 2,56,725 రూపాయలు, అన్నదాన హుండీల ద్వారా 6,68,385 రూపాయలు, చిల్లర నాణాల రూపంలో 15,372 రూపాయలు
రూపాయలు వచ్చినట్లు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, భక్తులకు ఆకుల కొండలరావు కృతజ్ఞతలు తెలియజేశారు. డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తదుపరి డిసెంబర్ 26వ తేదీ వరకు హనుమంత్ దీక్షలు మహాపూర్ణాది కార్యక్రమంతో ఈ ఉత్సవాలు కార్యక్రమం ముగిసింది. ఈ రోజున తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ తనిఖీదారు వారు శ్రీ సుజన్ కుమార్ గారు పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు, వారి సిబ్బంది, అలాగే దేవాలయ అర్చక, వేద పండితులు, సిబ్బంది అందరూ కలిసి ఈ రోజు ఉండి లెక్కింపు కార్యక్రమం పూర్తవడం జరిగింది. ఈ ఉండి లెక్కింపులో అనేక మంది సేవకులు కూడా పాల్గొన్నారు. ఈ ఉండి లెక్కింపు 55 రోజుల కాను దేవాలయం ఉండి నోట్లు 38,48,250 రూపాయలు, చిల్లర నాణ్యాలు 2,56,725 రూపాయలు, వెరసి 41,04,975 రూపాయలు. అదే విధంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదానంలో అన్నప్రసాదానికి నోట్లు 6,68,380 రూపాయలు, చిల్లర నాణ్యాలు 15,372 రూపాయలు, వెరసి అన్నదానం ద్వారా 6,83,757 రూపాయలు. మొత్తం మీద 55 రోజులు కాను దేవాలయం తాలూకు ఉండీలు లెక్కింపుగా 47,88,732 రూపాయలు ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మధ్య ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు 55 రోజులకు 47,88,732 రూపాయల ఆదాయం. ఓటు హక్కుపై ట్రాన్స్జెండర్స్ కు విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించిన అధికారులు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలియజేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పొర్లు దండాలతో నిరసన తెలియజేసిన పారిశుద్ధ్య కార్మికులు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు మిన్నంటిన సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.